ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో తీహార్ జైలు అధికారులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాసేపటి క్రితమే ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యతో పాటు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా గతంలో కూడా కవిత ఒకసారి అస్వస్థతకు గురైంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత సీబీఐ సైతం ఆమెను కస్టడీలోకి తీసుకుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థల కేసుల్లో కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం ఇప్పటికే అనేక సార్లు ప్రయత్నించినప్పటికీ నిరాశ ఎదురైంది. ప్రస్తుతం ఆమె బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసినా ఈడీ ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈసారైనా తనకు బెయిల్ వస్తుందని కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం అనేది ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ కుంభకోణం. ఇది 2021లో ప్రవేశపెట్టిన కొత్త ఎక్సైజ్ విధానం నుండి ఉద్భవించింది. 2022 వరకు అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విధానం ద్వారా రిటైల్ మద్యం అమ్మకాలను ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పారు. అయితే దీనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రైవేట్ రంగాల యజమానులు వాటాదారులకు అనుకూలంగా ఉంటాయి. లైసెన్స్ రుసుములను రద్దు చేయడం లేదా తగ్గించడం, కొత్తగా వచ్చిన సంస్థల కోసం అనేక లైసెన్సులు సృష్టించడం, లంచాలు మొదలైన అలిగేషన్లు వచ్చాయి. దీంతో దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఫిర్యాదులు రావడంతో మొదట ఈ ఇష్యూను సీబీఐ టేకప్ చేసింది. కానీ ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని తెలియడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో మొత్తానికి ఎమ్మెల్సీ కవితనే ప్రధాన సూత్రధారిగా సీబీఐ, ఈడీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇప్పటికే కవిత అరెస్ట్ అయి 5 నెలలు దాటింది. బెయిల్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోంది. 2 జాతీయ దర్యాప్తు సంస్థలు ఛార్జ్షీట్లు దాఖలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో కవితకు బెయిల్ రాదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఇటీవలే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో కవితకు కూడా వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు ఆశతో ఎదురుచూస్తున్నాయి.